తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ నేను రాముడిని కాదు. ఈ కథ మన తెలుగు కథలు పత్రికలో 8/7/23న ప్రచురితం అయ్యింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. సుధాకర్, ఈ పని నీ వల్లే అవుతుంది, నువ్వే చేయాలి. బ్రాంచ్ మేనేజరు తన ఛాంబర్లోకి పిలిచన్న మాటలకు సుధాకర్ ఆశ్చర్యపోయాడు. సార్, నాకంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు మన బ్రాంచ్లో. నేను ఈ బ్రాంచ్కి వచ్చి సంవత్సరమే అయ్యింది. వారి వల్ల కానిది నా వలన ఎలా అవుతుంది సార్? చాలా పొలైట్గా అడిగాడు సుధాకర్. ఇదిగో, ఈ విధానమే నాకు నచ్చింది. నువ్వు స్టాఫ్తోనే కాదు, బ్యాంకుకు వచ్చి అందరితో చాలా మర్యాదగా మాట్లాడతావు. వారికి కావాల్సిన పని కూడా ఏమాత్రం విసుక్కోకుండా చేస్తావు. ఈ ఏడాదంతా నిన్ను గమనించే నేను ఈ నిర్ణయానికొచ్చాను. కార్యసాధకుడికి కావలసింది సహనం, సమస్య పట్ల పూర్తి అవగాహన, దాన్ని అధిగమించే ఆలోచన, పట్టుదల. ఇవన్నీ నీలో ఉన్నాయి. అందుకే ఈ పని నీకు అప్పగించాలనుకుంటున్నాను అన్నారు బ్రాంచ్ మేనేజర్ దక్షిణామూర్తి. ఆయన మాటలకు చిరునవ్వు నవ్వాడు సుధాకర్. ఆహ్, సరే, అదంతా మీకు నా మీదున్న అభిమానం సార్. ఇంతకీ నేను చేయాల్సిన పని ఏమిటి? ఆసక్తిగా అడిగాడు సుధాకర్. ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో బలభద్రపురం అనే ఊరు ఉంది. అక్కడ ఒక వ్యక్తికి ఇంటి మీద అప్పు ఇచ్చారు చాలా ఏళ్ల క్రితం. అప్పటి మన మేనేజరు శ్యామ్ సుందర్ గారు. అతను 2 వాయిదాలు కట్టాడు. తర్వాత ఏమీ జమ చేయలేదు. ఆ ఊరు కొంచెం బాగా లోపలకుంటుంది. వెళ్ళడం ఇబ్బందని మన వాళ్ళు ఎవరూ అక్కడికి వెళ్ళటం లేదు. నువ్వే ఒకసారి బలభద్రపురం వెళ్ళి ఆ లోన్ రికవరీ గురించి గట్టిగా ప్రయత్నించాలి. ఈ పనిలో విజయం సాధిస్తామని నా నమ్మకం. ఇదిగో ఆ ఫైల్ అని ఒక ఫైలు సుధాకర్‌కిచ్చారు మేనేజర్. సుధాకర్ తన సీట్లోకి వచ్చి ఫైల్ చూశాడు. ఇంటి దస్తావేజులు తనఖా పెట్టి 20,000 అప్పు తీసుకున్నాడు ఇంటి యజమాని రాఘవ. 2 వాయిదాలు మాత్రమే బ్యాంకు కట్టాడు. తర్వాత ఏమీ కట్టలేదు. సుధాకర్‌కి 2 విషయాలు అర్థమయ్యాయి. 1, అప్పు చిన్నది. 2, ఆ ఊరు వెళ్ళడం కష్టం కనుక సిబ్బంది బద్దకించి ఉండవచ్చు. శివపురం చుట్టుపక్కల ప్రాంతాలు బాగా తెలిసిన బ్యాంకు సబ్ స్టాఫ్ కేశవుని తీసుకుని మర్నాడు బలభద్రపురం బయలుదేరాడు సుధాకర్. 10 కిలోమీటర్లు వెళ్ళాక తార్ రోడ్డు నుంచి కంకర రోడ్డుకు మళ్ళారు. రోడ్డుకు పక్కనే పెద్ద పెద్ద నిద్రగన్నేరు చెట్లు, చింత చెట్లు ఉండడం వల్ల చల్లగా ఉంది. కానీ రోడ్డు మీద గోతులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోడ్డు మీద బైక్ వెళ్ళడమే కష్టంగా ఉంది. బస్సులు ఎలా వెళ్తున్నాయి? ఆశ్చర్యంగా అడిగాడు సుధాకరు కేశవుని. భలేవారు సార్! ఈ రూటులో బస్సులు తిరగడం మానేసి 10 ఏళ్లయింది. ఆటోలే తిరుగుతున్నాయి. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. ఇంకో దారి లేదు కదా సార్! అలాగే ఎక్కువ డబ్బులిచ్చి ఆటోల మీదే వెళ్తున్నారు ప్రజలు, చెప్పాడు కేశవ్. అరే! మరి ఇన్ని సంవత్సరాల నుండి ఈ దారిలో బస్సు నడవడం లేదని, తాము చాలా ఇబ్బంది పడుతున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సర్పంచులు, ఎమ్మెల్యే గారికి, ఆర్టీసీ వారికి దరఖాస్తు చేసుకోవచ్చు కదా! అలా చేయలేదా? అన్నాడు సుధాకరు బైకు గోతుల్లో పడకుండా జాగ్రత్తగా నడుపుతూ. సార్, పూర్వం రోజులైతే మీరు చెప్పినట్టు జరిగేవి. కానీ జనం ఆలోచన విధానంలో మార్పు వచ్చింది సార్. పంచాయతీ ఎన్నికలు వచ్చినా, మండల పరిషత్ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, మా ఓటుకి ఎంత డబ్బిస్తావు అని అడుగుతున్నారే కానీ, మాకు రోడ్డు వేయించండి, మా ఊరికి బస్సు వేయించండని అడిగేవారు తగ్గిపోయారు సార్, చెప్పాడు కేశవ. ఈలోగా వెంకటాయపురం వచ్చింది. సార్, నాకు ఇంతవరకే తెలుసు. ఆ కిళ్ళీకోట దగ్గర ఆపండి. బలభద్రపురం గురించి అడుగుదాం అన్నాడు కేశవ. అప్పటికి శివపురం నుండి 25 కిలోమీటర్లు వచ్చినట్లుగా మీటర్ చూసి తెలుసుకున్నాడు సుధాకర్. కిళ్ళీకోట దగ్గర ఆగి కొట్టు అతన్ని అడగగానే ముందుకు వెళితే కుడిపక్క చిన్న రామాలయం వస్తుందని, ఆ రామాలయం వీధిలోంచి సరాసరి వెళ్ళండి, బలభద్రపురం వస్తుందని అతను చెప్పాడు. సుధాకరు బైకు మీద కొంచెం ముందుకు వెళ్ళగానే చిన్న రామాలయం కనిపించింది. మోటారు బైకు కుడిపక్కకు తిప్పి ఆ వీధిలోంచి పోనిచ్చాడు.
2 ఫర్లాంగుల దూరం వెళ్ళేసరికి మరీ సన్నని కంకర రోడ్డు కనిపించింది. రోడ్డుకు 2 వైపులా పొదలు, డొంకలు ఉన్నాయి. వెంకటాపురం వరకు వచ్చిన దారి కన్నా ఈ దారి మరీ అధ్వానంగా ఉంది. ఒక్కో చోట మరీ లోతుగా గోతులు ఉండడంతో ఇద్దరూ బైకు దిగి నడిచారు. చెట్ల నీడ కూడా లేకపోవడంతో ఇద్దరూ చెమటలు కక్కుతున్నారు. అలాగా దారి బాగున్న చోట బైకు మీద, గోతులు ఉన్న చోట దిగి, నడుచుకుంటూ అరగంటకు బలభద్రపురం వచ్చారు సుధాకర్, కేశవ. బ్యాంకు స్టాఫు లోన్ రికవరీ కోసం ఎందుకు ఇక్కడికి రాలేదో సుధాకర్‌కి పూర్తిగా అర్థమైంది. రచ్చబండ దగ్గరకు వెళ్లి, "నడకుదుటి రాఘవ ఇల్లు ఎక్కడ?" అని ఒక పెద్దాయన్ని అడిగాడు సుధాకర్. "రాఘవ చనిపోయి చాలా కాలం అయింది సారూ." "సర్లేండి ఆడిల్లు చూపిస్తాను రండి" అని 2 వీధులు తిప్పి, ఒక పడిపోయిన పెంకుటిల్లు దగ్గరకు తీసుకొచ్చాడు వాళ్ళిద్దరిని ఆ పెద్దాయన. వంకిట్ పెంకుటిల్లు వసారాకు చేర్చి, తాటాకులతో వేసిన వసారా ఉంది. "బిడ్డా ఎంకటలక్ష్మి ఎవరో వచ్చారు. ఓ పాలి బయటికి రా" అని పిలిచాడు పెద్దాయన. వెంకటలక్ష్మి బయటకు వచ్చి పెద్దాయన పక్కనే ఉన్న సుధాకర్, కేశవన్ చూసి, "దండాలు సారు" అంది చేతులు జోడించి. ఆ పెంకుటిల్లుని, వసారాని, అందులోంచి వచ్చిన వెంకటలక్ష్మిని చూసిన సుధాకర్ మనసు కరిగిపోయింది. అయినా తన ధర్మం తను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వెంకటలక్ష్మికేసి తిరిగి, "చూడమ్మా, మేము శివపురం బ్యాంకు నుండి వచ్చాం. మీ నాన్న 10 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు తనఖా పెట్టి మా బ్యాంకులో 20,000 అప్పు తీసుకున్నాడు. 2 వాయిదాలు మాత్రమే కట్టాడు. వడ్డీతో కలిపి అప్పు 50,000 వరకు అయింది. మరి ఆ డబ్బు నువ్వే కట్టాలి" అన్నాడు సౌమ్యంగా సుధాకర్. వెంకటలక్ష్మి సుధాకర్‌తో, "సారు, మా నాన్న మా అమ్మకు జబ్బు చేస్తే వైద్యం చేయించడానికి మీ బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. ఏడాది తిరిగేసరికి ఆ డబ్బు ఖర్చయిపోనాది. మా అమ్మ పోనాది. ఆ దిగులుతో బెంగెట్టుకుని మా నాన్న చనిపోనాడు. తల్లి, తండ్రి పోవడంతో అనాథలమైన నన్ను, నా తమ్ముడిని ఈ ఎంకన్న తాత, మల్లన్న తాత ఆదుకుని తిండెట్టి బతికించారు. అప్పుడు నాకు 10 ఏళ్ళు, మా తమ్ముడికి 6 ఏళ్ళు" అని ఒక్క క్షణం ఆగి కన్నీళ్లు పెట్టుకుంది ఆమె. ఆమెకేసి జాలిగా చూశాడు సుధాకర్. కన్నీళ్లు తుడుచుకుని, "ఒరేయ్ రమణ, ఓ పాలి బయటికి రారా" అని పిలిచింది. చంకలో కర్ర సాయంతో వసారాలోంచి బయటకు వచ్చాడు రమణ. ఒక కాలు బాగానే ఉంది. రెండో కాలు పోలియో వల్ల వేలాడుతోంది. ఆ దృశ్యం చూసి సుధాకర్ కదిలిపోయాడు. అతని కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది. వెంకన్న తాత సుధాకర్ కేసి తిరిగి, "సారు, వాళ్ళ పరిస్థితి చూశారు గదా! ఆళ్ళు అప్పు ఎలా కట్టగలరు? రోజు గడవడమే కష్టంగా ఉంది వాళ్ళకి. వెంకటలక్ష్మి వెంకటాయపురంలో ఒక షావుకారు గారింట్లో వంట చేసి వస్తోంది. ఆళ్ళిచ్చే జీతంతో, రేషన్ బియ్యంతో బతుకుతున్నారు. 10 ఏళ్ల క్రితం రాఘవకి అప్పు ఇచ్చినప్పుడు వచ్చాడు పెద్దాయన. మళ్ళీ ఇన్నాళ్ళకి మీరు వచ్చారు అప్పు కట్టమని. బాబూ! మీరే దయ చూడాలా ఆళ్ళనందరిని" అన్నాడు చేతులు జోడించి. "అయ్యయ్యో! పెద్దవారు, మీరు నాకు దండం పెట్టకండి" అని ఆయన చేతులు పట్టుకున్నాడు సుధాకర్. వెంకటలక్ష్మి కేసి తిరిగి, "మీ నాన్న ఏం చేసేవాడు?" అడిగాడు సుధాకర్. "మట్టితో బొమ్మలు చేసి, ఆటికి రంగులేసి ఊరూరా సైకిల్ మీద తిరుగుతూ అమ్ముతూ ఉండేవాడు" చెప్పింది వెంకటలక్ష్మి. ఆమె మాట వినగానే సుధాకర్‌కి విషయం బోధపడింది. బహుశా రాఘవ బొమ్మలమ్మడానికి శివపురం వచ్చినప్పుడు అతని కష్టం చూసి జాలిపడి శ్యామ్ సుందర్ గారు అతనికి బ్యాంక్ లోన్ ఇచ్చి ఉండవచ్చు. కానీ భార్య అనారోగ్యానికి ఆ డబ్బు ఖర్చు చేసి వాయిదాలు చెల్లించలేకపోయి ఉండొచ్చు రాఘవ. "నువ్వు కష్టంలో ఉన్న పేదవాళ్లకు, అభాగ్యులకు అండగా ఉండి వారిని ఆదుకుంటానని నాకు మాటియ్యి నాయనా" అని తల్లి చనిపోయే ముందు అన్న మాటలు సుధాకర్‌కి గుర్తుకొచ్చాయి. 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి తన మనసులోని మాట వెంకన్న తాతకు చెప్పాడు. ఆ మాట వినగానే వెంకన్న తాత చాలా ఆనందించాడు. "సారు, మా రాఘవ గొప్ప కళాకారుడు. విధి బాగుండక అతని కుటుంబం రోడ్డున పడింది. వీళ్ళని మీరు ఆదుకుంటే ఈ పల్లెంతా మీకు రుణపడి ఉంటుందన్నాడు సంతోషంగా.
సుధాకర్ వెంకటలక్ష్మితో కూడా 10 నిమిషాలు మాట్లాడి వెనుదిరిగాడు. వారం గడిచేసరికి వెంకటలక్ష్మిని శివపురం తీసుకొచ్చి రామ్మూర్తి మేస్టారింట్లో ఉంచడం, ఆమె తమ్ముడు రమణని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో పెట్టి 6 తరగతిలో జాయిన్ చేయడం చాలా స్పీడ్‌గా జరిగిపోయాయి. వెంకటలక్ష్మిని రామ్మూర్తి మేస్టారు 10వ తరగతి పరీక్షలకు ప్రైవేటుగా హాజరవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. అక్కా, తమ్ముడు శివపురంలో చీకు చింత లేకుండా ఉన్నారు. 2 ఏళ్లు గడిచాయి. వెంకటలక్ష్మి 10వ తరగతి పాసయింది. రమణ 8వ తరగతిలోకొచ్చాడు. వెంకటలక్ష్మికి వంటలు చేయడం చాలా ఇష్టమని గ్రహించాడు సుధాకర్. రాఘవ్ చేసిన అప్పుని సుధాకర్ తన సొంత డబ్బు చెల్లించి తీర్చేశాడు. ఒకరోజు రామ్మూర్తి మేస్టారు ఇంటికొచ్చాడు సుధాకర్. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా టీ పట్టుకుని వచ్చింది వెంకటలక్ష్మి. టీ తాగుతూ ఆమెను పరిశీలనగా చూశాడు సుధాకర్. ఆర్థిక ఇబ్బంది లేకపోవడం, నీడపట్టున ఉండడం వలన ఆమె మొహం ఆకర్షణీయంగా తయారైంది. వెంకటలక్ష్మి చామన్ ఛాయ్ రంగు అయినా మొహం చాలా కళగా ఉంటుంది. తీర్చిదిద్దిన అవయవ సంపదతో ఉంది. ఆమె పొడగరితనం ఆమె అందానికి మరింతగా శోభను కలిగిస్తోంది. టీ తాగి కప్పు టీపాయ్ మీద పెట్టి, వెంకటలక్ష్మి, 10వ తరగతి అయ్యింది కదా! ఏం చేద్దామనుకుంటున్నావు?" అడిగాడు సుధాకర్. "ఏదైనా చిన్న స్వీట్ కొట్టు పెట్టుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను సారు" అంది వెంకటలక్ష్మి. ఆమె తణుకులో 10వ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్ళినప్పుడు చూసింది చాలా స్వీట్ మార్ట్‌లు. జనంతో కళకళలాడుతూ ఉన్నాయి. వెంకటాయపురంలో షావుకారు గారి భార్య స్వీట్స్ తయారీలో కొన్ని మెళకువలు నేర్పింది. ఇక్కడ రామ్మూర్తి మాస్టారు భార్య రాజేశ్వరి గారు తన ఇంట్రెస్ట్ తెలుసుకుని కొత్త రకాల స్వీట్లు తయారు చేయించేవారు. తాను ఇప్పటికే సుధాకర్ సార్‌కి చాలా రుణపడి ఉంది. ఇంకా చదువు అంటూ మరో 4, 5 ఏళ్ళు ఆయనకి భారం కాకూడదని నిర్ణయించుకుంది వెంకటలక్ష్మి. ఆమె మనసులోని భావాల్ని గ్రహించాడు సుధాకర్. "చూడు వెంకటలక్ష్మి, నీ చదువు నాకు భారం అని అనుకుంటున్నావా? అటువంటిది ఏం లేదు. నువ్వు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాను" అన్నాడు సుధాకర్. "లేదు సారు. నేను ఏదో ఉపాధి చూసుకొని స్థిరపడాలని అనుకుంటున్నాను. చదువంటారా, 10వ తరగతిలాగే డిగ్రీ కూడా ప్రైవేట్‌గా చదువుతాను" అంది నెమ్మదిగా ఆమె. "సరే, మరి ఏదైనా వ్యాపారం చేయాలంటే అందులో కొంత అనుభవం సంపాదించాలి. అప్పుడే నీకు విజయం లభిస్తుంది. అలాగే పేరున్న స్వీట్స్ తయారీ గురించి క్షుణ్ణంగా తెలుసుకో" అన్నాడు సుధాకర్. ఆమె అలాగే అని తల ఊపింది. మర్నాడే ఆత్రేయపురం బ్యాంకులో పనిచేస్తున్న తన మిత్రుడు రామకృష్ణ దగ్గరకు పంపాడు వెంకటలక్ష్మిని. రామకృష్ణ గారి ఇంట్లో ఉంటూ గ్రామంలోని పూతరేకుల తయారీ కంపెనీలకు వెళ్ళి పూతరేకుల తయారీ, వాటికి వినియోగించే నెయ్యి, బెల్లం, పంచదారల గురించి తెలుసుకుంది వెంకటలక్ష్మి. తను కూడా వారితో కలిసి పూతరేకులను తయారు చేసి నైపుణ్యం సంపాదించింది. బ్యాంకు వారి తాలూకు మనిషి అని ఆమెకి పూర్తి సహకారం అందించారు వాళ్ళు. ఆ తర్వాత రామకృష్ణ గారి సహాయంతో తాపేశ్వరం కూడా వెళ్ళి తీపి కాజాల తయారీలో మెళకువలు కూడా తెలుసుకుంది. నెల రోజుల తర్వాత శివపురం తిరిగి వచ్చింది వెంకటలక్ష్మి. ఒక వారం గడిచాక తణుకులోని పత్రికా విలేకరి బుచ్చిబాబు సహకారంతో నరేంద్ర సెంటర్‌లో ఉన్న పెద్ద స్వీట్ మార్ట్‌లో వెంకటలక్ష్మిని సేల్స్ గర్ల్‌గా కుదిర్చాడు సుధాకర్. ఏడాది తిరిగేసరికి స్వీట్స్ వ్యాపారం చేయడంలో యజమాని అనుసరిస్తున్న టెక్నిక్‌ని గ్రహించింది వెంకటలక్ష్మి. అప్పుడప్పుడు వాళ్ళ వంట షెడ్‌కి వెళ్లి రకరకాల స్వీట్లు ఎలా తయారు చేస్తున్నారో కూడా చూసి అప్పుడు షాపుకొచ్చేది. ఇలా వ్యాపార మెళకువల్ని బాగా తెలుసుకుని శివపురం తిరిగి వచ్చింది వెంకటలక్ష్మి. తర్వాత రామ్మూర్తి మేస్టారి హామీతో బ్యాంకులో లోన్ తీసుకుని శివపురం గాంధీ బొమ్మల సెంటర్‌లో రాఘవ స్వీట్ మార్టు ప్రారంభించింది వెంకటలక్ష్మి. 2 ఏళ్లు గడిచేసరికి స్వీట్ వ్యాపారం బాగా పుంజుకుని స్థిరపడింది. ఒకరోజు బ్యాంకుకు వెళ్లి తమ ఇల్లు విడిపించడానికి సుధాకర్ ఇచ్చిన డబ్బు అతనికి తిరిగి ఇచ్చేసింది. ఇప్పుడు వెంకటలక్ష్మి మనసు చాలా ప్రశాంతంగా ఉంది. రామ్మూర్తి మాస్టారి చొరవతో వెంకటలక్ష్మి సుధాకర్ ఇల్లాలయ్యింది. మాస్టారు, ఆయన భార్య పీటల మీద కూర్చుని కన్యాదానం చేశారు. 6 నెలలు హాయిగా గడిచాయి కొత్త జంటకి.
ఒకరోజు ఉదయం సుధాకర్ హాలులో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. టీపాయ్ మీదున్న ఫోను మోగింది. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను అంటూ మోగింది ఫోను. అది వెంకటలక్ష్మి ఫోను రింగుటోను. లోపల నుంచి వెంకటలక్ష్మి వచ్చి ఫోన్ మాట్లాడింది. అది స్వీట్స్ ఆర్డర్ గురించి వచ్చిన ఫోను. ఫోను మాట్లాడడం అయ్యాక, చూడు లక్ష్మి, ఆ రింగ్ టోన్ మార్చకూడదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అది వింటుంటే" అన్నాడు బిడియంగా సుధాకర్. "అది ఈ జన్మలో జరగదు సారు" అని అతని బుగ్గ మీద చిటికేసి లోపలికి వెళ్ళిపోయింది వెంకటలక్ష్మి. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.